బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సాటర్డే, నేను డ్యూటీకి వచ్చిన. మామూలుగా అయితే సాటర్డే రోజు సండే రోజు నాకు హాలిడే ఉంటుంది. కాకపోతే ఈరోజు ఒక డ్రైవర్కి వాళ్ళ రిలేషన్లు ఎవరు ఎక్స్పైర్ అయిపోయారంట. సో అన్న జర డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నా. వచ్చిన డ్రాప్ అయిపోయింది, పార్కింగ్లో పెట్టినా. ఈరోజు సాటర్డే కాబట్టి పనులు అయితే ఏమి ఉండవు. ఇక మనం ఏం చేయాలంటే రోడ్డు మీద దాకా పోవాలి, లేదంటే రోడ్డు మీద దాకా పోయి ఆర్టీసీ బస్సు పోవాలి, లేదంటే 8:30 నుంచి 9 గంటల మధ్యలో షిఫ్టింగ్ బండ్లు బయలుదేరుతాయి. ఆ బండ్ల కోసం వెయిట్ చేసి వెళ్ళిపోవాలి. అయితే చాలా రోజుల నుంచి నాకు నడవడానికి టైం దొరకలేదు. ఇంటికాడ పోతున్నా, దిగి ఇంటికి వెళ్ళిపోతున్నా, తర్వాత మళ్ళీ కంప్యూటర్ దిగుతున్నా, మళ్ళీ బస్సు ఎక్కుతున్నా, అట్లా నడవడానికి టైం దొరకలేదు. సో ఈరోజు టైం దొరికింది. ఇక్కడ నుంచి లయోలా కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐజీ దాటి మళ్ళీ మెయిన్ రోడ్ దాకా. సో మనకు దగ్గర దగ్గర ఒక 3-4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ మొత్తం ఇలా కవర్ చేద్దాం అనుకుంటున్నా, అది టైం దొరికింది కాబట్టి. అయితే అటో ఇటో మెల్లగా ఐజీ దగ్గరకు అయితే వచ్చిన. కాకపోతే బాగా ఇట్లా చెక్ వచ్చినట్టు అవుతుంది. అంటే అప్పుడెప్పుడో మధ్యాహ్నం తిన్నా, పని ఎక్కువ చేసిన కదా, అరిగిపోయినట్టుంది. సో చెక్ చెక్కుంటే అనిపిస్తుంది. ఏదన్నా పునుగులు కానీ మిర్చి కానీ ఉంటే ఒక 2 సింగల్గా లాగించేద్దాం. అయితే కంపెనీకి పోయే బస్సు ఒకటి అయితే వచ్చింది. కాకపోతే మొత్తం ఆంధ్రాకి పోదు, అల్లేబాద్ నుంచి రైట్ తీసుకుంటుంది. మనం అల్లేబాద్ దగ్గర దిగి మళ్ళీ వెయిట్ చేయాలి వేరే బండి కోసం. ఇప్పుడైతే అల్లేబాద్ దగ్గర అయితే ఒక దొరికింది. చూస్తూ మెయిన్ రోడ్ దాకా వచ్చిన. మెయిన్ రోడ్ కాడ బస్సు దొరికింది. ఇక్కడ బస్సు ఎక్కి పోయి అల్లేబాద్ దిగి మళ్ళీ ఆడ వెయిట్ చేయాలి కొంచెం. బస్సు ఎక్కితే వీడు హెచ్డిఎఫ్సి కాడ దింపేసి నడు మధ్యలో ఇంకో బస్సు వస్తుందట, ఆ బస్సు ఎక్కాలి. బస్సు అయితే వచ్చింది, కాకపోతే టైం ఉందట ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు చాయ్ తాగేసి వస్తే కవర్ అయిపోతుంది. నమస్తే నమస్తే. రెహమాన్ షేక్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో నైట్ వచ్చే వరకు నైట్ 10 అయింది. వచ్చి తినేసి 11 గంటల వరకు మెల్లగా పడుకునేసరికి 11-11:30 అయింది. ఇప్పుడు టైం వచ్చి చూడండి 10 అవుతుంది. 9:30కి లేచాం అనమాట. అంత గాఢ నిద్ర పోయినాము. సో చెప్తున్నారు గుడ్ మార్నింగ్. బాగున్నా? గుడ్ మార్నింగ్. ఏంటది? బకెటా? తీసుకురా. తమ్ముడు వస్తున్నాడు. అలాంటివి బరువు పనులు తమ్ముడు చెప్పాలి. హలో, సూపర్ సూపర్. లీటర్ పెట్టేసేదండి. అంటే మంచిగా ఉందిగా, ఎండ పడుతుందిగా, చలి అవసరమా, వెండి అవసరమా? వాతావరణం బాగుంది అన్నా. నెత్తివి కదా. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11:40. ఇక పిల్లలు వచ్చేసి హోంవర్క్ ముంగడ పెట్టుకోరు. ప్రాజెక్ట్ వర్క్ రాడు అందుకని కదా. ఇగో ఇలా ఏదన్నా 2 వేయాలి. ఇలా ఏమేద్దాం అనుకుంటాడు డాడీ? నా ఇష్టమైన నేనే వేయాలా? ప్రాజెక్ట్ వర్క్ ఎవరిది? ఎవరు వేసుకోవాలి? ప్లీజ్ బాబా, ఇంకోసారి బతిలాడు. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. ట్రై అయినా ట్రై. నీకు రాకపోతే నేను వేస్తా, ప్లీజ్ 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 చూసిరా. ప్లీజ్ 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 వేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ వేయాలి. నాకు ఈ 2 ఇలా బొమ్మలే కదా. ఈ బొమ్మలలో ఫస్ట్ చిన్నారి కూడా పైన 2 వేసిన.
పైన 2 వేసిన. నేను రానకు కూడా పైకి 2 వేసేస్తా. చిన్న నీదే తప్పిస్తుందా? ఇంకా డిజైన్ ఇంకా మస్తున్నాయి కదా. ఓయమ్మో. ఇంకంప్లీటా అవునా? ఇంకంప్లీట్ పెట్టుకున్నాక ఇది పేజ్ ఈ పేజ్ ఈ పేజ్ ఎందుకు అన్యానము డిజైన్ కావాలి. అయ్యయ్యా ఇంకంప్లీట్ పెట్టుకుంది. ఇన్కంప్లీట్ ఇట్లా రాయాలి. నాకు మంకి ఎప్పుడు తీసుకొస్తావు ఇంకా? మంక్యా? అబ్బా మంకీ కూడా కావాలి కదా. ఎప్పుడు ఫస్ట్ ఈ పని కానీ పని వెనక పోదాం. మంకీ బొమ్మ కావాలట. మంకీ బొమ్మ మొన్న నుంచి అడుగుతుంది పాపం. ఈరోజు అలా తీసుకుని రావాలి. ఫస్ట్ రానకైతే ఈ బొమ్మలు ఇచ్చిన తర్వాత పోయి ఆ మంకీ బొమ్మ తీసుకుంటాం. మన దేశం గేయమట. వేదాలు గన్న అవని ఇది, వేదాంతమించిన ధరణి ఇది, భారతే తానైన భవిత ఇది, భాగ్యాల దేశమే ఇది. సెకండ్ లెసన్ వచ్చారు. వచ్చా సెకండ్ లెసన్ వచ్చారు. సెకండ్ లెసన్ సెకండ్ పాటనా? సెకండ్ లెసన్ లో ఇది వచ్చు ఇది వచ్చు. ఏంది సుమతి కాదు, ఇది పద్యము, ఇది తాత్పర్యము. ఇమ్మును జదువని నోరును అమ్మాయిని పిలిచి ఎన్నముడని నోరును దుమ్ముల విలువని నోరును గుమ్మిడి మనుద్రువినట్టి గుంటర సుమతి అంటే చెప్పు. ఇష్టముతో చదువు చదవని అమ్మాని పిలిచి అన్నమడగని తమ్ముళ్లను ప్రేమగా పిలువని నోరు నోరు కాదు అలాంటి నోరు కుమ్మెడ తవ్విన మట్టి గుంట వంటిది. కుమ్మరి తవ్విన మట్టి గుంట వంటిది. సూపర్. సో రానదైతే కొంచెం అయింది డ్రాయింగ్. ఇగో ఇది చేసిన యాక్చువల్లీ రాదు కానీ కొంచెం కింద మీద వస్తుంది. ఆడేమని పెట్టమని చెప్పనుకున్నారు. ఏమో రాబాయ్, నిజంగా మీరు పెట్టుకుంటారండి. ఈ హోంవర్క్ మొత్తం నాతో చేపిస్తుంది. ఇక చిన్నారు గట ఇక బార్డర్ వేయాలట. మార్కర్ మొన్న ఏమన్నా ఇచ్చింది, ఏమైంది? మనం జాగ్రత్త పెట్టుకుంటుంది. అది ఉంది బ్లాక్ కలర్ కావాలి. బ్లాక్ కలర్ ఉండే ఎన్నో ఉండే అది పెట్టుకోవాలి. చూడు చూడనా ఉందా? మార్కర్ ఏమంటుంది అక్క? ఏమంటుంది? 50 రూపాయలు తీసుకుంది. 500 అంటే 500 నానా? 500 కనిపిస్తలేదు అని చెప్పి నీకు. 50 రూపాయలు తీసుకుంది. తీసుకుంటుంది. చెప్పు. నిన్న ఉంది కదా అక్క, నిన్న అక్కకి కళ్ళు తిరిగినాయా? ఎందుకు? ఏమో అది పేడు చేస్తుడు అంటే దినగా మాట ఆడుతున్నాడు. అవునా? ఎందుకురా? కళ్ళు తిరిగి మొత్తం ఇట్లా పోతే ఆ మ్యామ్ ఏం చేసింది, కళ్ళు తిరిగిన వాడని పర్స తెలుస్తుంది. మళ్ళీ లేచి పోస్తుంది. స్కేలు 2 స్కేల్ కొనొచ్చింది ఇద్దరికి చెరొకటి. ఇది లోహితది చిన్నారిది. ఇది డ్రాయింగ్ చేసుకుంటుంది. మన స్కేల్ ఆడితే వాడేమో చూడు బ్యాగ్ దోలాడుతుండో. మళ్ళీ ఈ స్కేల్ రానకి ఇచ్చి నాకు ఇస్తే దొరికిందని చెప్పేసి మళ్ళీ నా ముగ్గడేస్తారు. ఇక పేరు చూస్తే లోహిత అని ఉంది. అంటే తమ్ముడిని కాపాడడానికి అక్క సపోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.